హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, మీ అందరూ వినే ఉంటారు, కరోనా టైంలో చాలా పాపులర్ అయిన నేమ్ సిఎస్ఐఆర్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, సిసిఎంబి అంటారు. ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లో ఉంది. సో కరోనా టైంలో ఇది బాగా పాపులర్ అయింది, టెస్టులు చేయడం కానీ లేకపోతే మిగతా గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి చాలా నేమ్ అయితే వచ్చింది. దీంట్లో ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి, ఇంకా చాలా రకాలుగా అయితే ఉన్నాయి. అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను క్లియర్గా. మీరు సిసిఎంబిలోనే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది, సిఎస్ఐఆర్ సిసిఎంబిలో. అండ్ దీనికి ఎలా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఏంటి, అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఇంకా మన ఛానల్ యొక్క వీడియోస్ ఎవరైనా ఒక్కసారి చూడకపోతే, కొత్త సబ్స్క్రైబర్స్ కానీ ఆల్రెడీ యూజ్డ్ సబ్స్క్రైబర్స్, మనకు ఉన్న సబ్స్క్రైబర్స్ చూడకపోతే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. చాలా రకాలుగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ చూసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్స్ అండ్ లైక్స్ అనేది మమ్మల్ని చాలా మోటివేషన్ చేసి ఇంకా చేయడానికి డ్రైవ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ మోటివేషన్ కోసం అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఉంటే వెంటనే వీడియో రూపంలో తెలియచేస్తూ ఉంటాము. ఈ షార్ట్స్ అన్నీ పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఎక్కువైతే ఉంటాయి ఫ్రెండ్స్. సో అంటే క్విక్గా చాలా మంచి నోటిఫికేషన్స్ అందరికీ తెలుస్తాయి అన్న ఉద్దేశంతో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి. అలాగే మన ఛానల్లో ఇదే థంబ్నెయిల్ టైటిల్తో వీడియో కూడా ఉంటుంది, మెయిన్ వీడియోస్ అండ్ అప్లై ప్రాసెస్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నిర్మోహమాటంగా మమ్మల్ని అయితే అడగండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడైతే సిసిఎంబి నుంచి వచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్ అయితే చూసేద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో నుంచి వచ్చిన నోటిఫికేషన్. దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 6th May 2024. మీకు ఎటువంటి క్వెరీస్ ఉన్నా ఇక్కడున్న మెయిల్ ఐడికి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ పొజిషన్స్ అయితే చూద్దాము. ఫీల్డ్ అసిస్టెంట్ 2 ఉన్నాయి, ప్రాజెక్ట్ అసోసియేట్ 1 4, ప్రాజెక్ట్ అసోసియేట్ 2 1, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 1, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 1, నాన్ మెడికల్లో 2, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2, సీనియర్ రీసెర్చ్ ఫెల్లో 1 అయితే ఉన్నాయి. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో, సో నేను ఫస్ట్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూపిస్తాను. సో ఇదైతే వచ్చేసి డీటెయిల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. దీంట్లో లాస్ట్ డేట్ చెప్పాను కదా, సో మళ్ళీ ఇక్కడ ఒకసారి హైలైట్ చేస్తున్నాను. ఫీల్డ్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికైతే వచ్చేసి బీఎస్సీ కానీ డిప్లొమా కానీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చేయాలి. డిప్లొమా వాళ్ళకి 3 years ఉండాలి, బీఎస్సీ అయినా 3 years. అప్పర్ ఏజ్ లిమిట్ 50 years వరకు అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. మంత్లీ ఎమాల్మెంట్స్ అయితే వచ్చేసి 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఇస్తారు. సో 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. రైస్ ఫీల్డ్ మేనేజ్మెంట్ మీద పోస్ట్ కోడ్ అయితే ఇచ్చారు. ప్రాజెక్ట్ కోడ్ టైటిల్ అయితే ఇదైతే ఇచ్చారు, డెవలప్మెంట్ ఆఫ్ క్లైమేట్ రీసైలెంట్ అండ్ హై ఈల్డింగ్ ట్రేట్ ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఆఫ్ స్వర్ణ అండ్ మెగా రైస్ వెరైటీ ఆఫ్ ఇండియా. జస్ట్ నేను ప్రాజెక్ట్ అర్థమవుతుందని, ఇది రైస్ రిలేటెడ్ రీసెర్చ్కి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్స్గా పనిచేయాలి. సో నేమ్ ఆఫ్ ద పిఐ కూడా మీరు ఏ పిఐ కింద పనిచేయాలో, ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ కింద పనిచేయాలో కూడా ఇచ్చారు. డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అయితే వచ్చేసి March 31, 2026 వరకు అయితే ఉంది. సో 2 years టైం అయితే ఉంది ఫ్రెండ్స్, చూసుకోండి. అండ్ నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4, అప్పర్ ఏజ్ లిమిట్ 35 అయితే ఉంది. దీనికి మాస్టర్ డిగ్రీ ఇన్ నేచురల్ అగ్రికల్చర్ సైన్స్ కానీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కానీ చేసి అయితే ఉండాలి. ఇది కూడా ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఇచ్చారు. అండ్ శాలరీ 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ వితౌట్ నెట్ అండ్ గేట్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. అండ్ విత్ గేట్ అండ్ నెట్ క్వాలిఫికేషన్ ఉంటే కొంచెం రిలేటివ్ విత్ 31,000 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి 2 పొజిషన్స్ మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ మీద అయితే ఉన్నాయి. సో దీనికైతే వచ్చేసి రిలవెంట్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఏరియా ఆఫ్ బయాలజీలో చేసిన వాళ్ళైతే కావాలి. బట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు దేనికి. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అయితే ఉంది. 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ స్కాలర్స్ అయితే వస్తారు. నేషనల్ మీరు నెట్ కానీ అండ్ అలాగే గేట్ కానీ ఉంటే ఫ్రెండ్స్. సిఎస్ఆర్ యూజీసీ నెట్ అని ఇక్కడ ఉంది కదా, ఆల్రెడీ యూజీసీ నెట్ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. మెన్షన్ అయితే నేను చూపిస్తాను. యూజీసీ నెట్కి సంబంధించిన నోటిఫికేషను మీకు కూడా ఐడియా వస్తుందని చెప్పేసి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేయకపోతే చేయండి. సో నేనైతే 6 days ago అయితే యూజీసీ నెట్ అయితే పెట్టాను. సో కండక్ట్ చేస్తున్నారు. సో మీరు రిలవెంట్ సబ్జెక్ట్ ఉంటే మాత్రం అప్లై అయితే చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు, ఒకవేళ నెట్ కానీ గేట్ కానీ లేకపోతే. అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అయితే వచ్చేసి ఎంఎస్సీ లైఫ్ సైన్స్ వాళ్ళు చేసిన వాళ్ళైతే కావాలి. వీళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ కూడా అవసరం దీనికి.
దీనికి శాలరీ అయితే వచ్చేసి 28,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఇస్తారు. ఎంఎస్సి ప్రిఫరెన్స్ బయోటెక్నాలజీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ ఎక్స్పీరియన్స్ విత్ మమేలియన్ సెల్ కల్చర్ మెయింటైన్, సెల్ బేస్డ్ అసెస్ చేయాలి, మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. సెల్ కల్చర్ రిలేటెడ్ వర్క్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 అయితే వచ్చేసి డాక్టరేట్ డిగ్రీ అయితే ఉండాలి, లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో చేసిన వాళ్ళైతే కావాలి. 67,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. అప్పర్ ఏజ్ లిమిట్ 40 years అయితే ఉంది. అండ్ ఇక్కడ సైంటిస్ట్ నేమ్ అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 1 నాన్ మెడికల్ కింద అయితే వస్తుంది. 56,000 ప్లస్ 27% హెచ్ఆర్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ స్మాల్ మాలిక్యులర్ ఇన్హిబిటర్ ఆఫ్ హ్యూమన్ IRGM యాజ్ అ బ్రాడ్ యాంటీవైరల్ ఏజెంట్. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చాలా మంచిగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వస్తే ఆపర్చునిటీ వస్తే యూటిలైజ్ చేసుకోండి. అండ్ దీనికి డ్యూరేషన్ అయితే ఇన్ని ఇయర్స్ 2028 వరకు పనిచేసే ఛాన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇంకొకటి పొజిషన్ సెల్ బయాలజీలో ఉంది. దీనికి కూడా అయితే వచ్చేసి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీ కానీ సెకండ్ క్లాస్ పీజీ డిగ్రీ ఉన్న మీరు ఎలిజిబుల్, విత్ పిహెచ్డి ఉంటే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అయితే ఎంఎస్సి ఇన్ లైఫ్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి 4 years రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ దీనికైతే వచ్చేసి పొజిషన్ సెల్ బయాలజీలో ఒకటైతే ఉంది. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది, అది ప్రోటియోమిక్స్ లిపిడోమిక్స్ ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. సీనియర్ రీసెర్చ్ ఫెల్లో అయితే 42,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. ఎంఎస్సీ ఇన్ లైఫ్ సైన్స్ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఆ ఈక్వలెంట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ 2025 అక్టోబర్ వరకు అయితే ఉంది ఈ ప్రాజెక్టు. సో హౌ టు అప్లై అయితే వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ వీళ్ళు సబ్మిట్ అయితే చేయాలి. నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే వచ్చేసి డైరెక్టర్ CCMB రిజర్వ్స్ అండ్ రైట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ పోస్ట్ అని చెప్తున్నారు. సో ఇదంతా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. సో అంత పెద్దగా అయితే ఇంపార్టెంట్ అయితే ఏం కాదు ఇన్ఫర్మేషన్, బట్ ఎవరైతే అప్లై చేసే క్యాండిడేట్స్ అయితే డెఫినెట్గా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటే మాత్రం చెక్ చేసుకోండి. అండ్ దీనికి అప్లై ప్రాసెస్ ఎలా కూడా చెప్తాను. సో ఇక్కడ చూడండి. సో ప్రాజెక్ట్ నోటిఫికేషన్ అయితే కావాలంటే అది క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఉంది కదా. సో దీన్ని అయితే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యు ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ టు ఎక్స్టర్నల్ వెబ్సైట్ అయితే అడుగుతుంది. సో నేను ఓకే అయితే క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా అయితే వస్తుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ టెంపరీ పోస్టులు అని అడ్వర్టైజ్మెంట్ నెంబర్ గుర్తుంచుకోండి, ఇది మన అడ్వర్టైజ్మెంట్ నెంబరు. సో ది సెలెక్షన్ ఆఫ్ ద పోస్ట్ కోడ్. సో ఇక్కడ పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో మీరు పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీగా మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే కావాలి. సో డీటెయిల్ నోటిఫికేషన్లో పోస్ట్ కోడ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను. పోస్ట్ కోడ్ ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఎంటర్ చేయండి. 10424D. సో 10424Dకి అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సెలెక్ట్ 10424D నాది. సో కాబట్టి సో ఫీల్డ్ అసిస్టెంట్ ఇక్కడ కనబడుతుంది. సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేటు, మీ మదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ కేటగిరీ ఉంటే మెన్షన్ చేయండి. వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎస్సా నోవా, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, జెండర్, ఆర్ యూ రిలేటెడ్ అండ్ ఎంప్లాయ్ ఆఫ్ CSR CCMBకి సంబంధించిన అతను, సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్, డొమిసైల్ నుంచి బై బర్త్ అంటే డొమిసైల్ అంటే మీ రిలేటెడ్ స్టేటా, అడ్రస్ ఫర్ ద కరస్పాండెన్స్, పర్మనెంట్ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. సో మీ ఈమెయిల్ ఐడి, టెలిఫోన్ నెంబర్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, SSC ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ లేదా మీకు ఎనీ అదర్ ఉంటే అది, మీ డిజర్టేషన్ అంటే ప్రాజెక్ట్లో అయిపోయిన తర్వాత MSc అయిపోయిన తర్వాత డిజర్టేషన్ వర్క్ అనేది ఉంటుంది. సో అది ఎక్కడ చేశారో అది మెన్షన్ చేయండి. థీసిస్ టైటిల్, థీసిస్ సబ్మిటెడ్ డేట్, అలాగే నేమ్ ఆఫ్ ద సూపర్వైజరు, మీ బ్రాడ్ ఏరియా ఎందులో చేశారు, యూనివర్సిటీ ఎక్కడ ఏ యూనివర్సిటీలో చేశారు, అండ్ లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్స్, మీకు ప్రీవియస్గా ఏమైనా ప్రాజెక్ట్ వర్క్స్ రిలేటెడ్ చేసినట్టు లేదా MScలో కానీ ఏమైనా పేపర్స్ పబ్లికేషన్స్ ఉంటే దీనికి అడ్వాంటేజ్ అయితే అవుతుంది. మీ కాన్ఫరెన్స్ కానీ ప్రొసీడింగ్స్ పార్టిసిపేటెడ్, సో మీరు ఎక్కడైనా కాన్ఫరెన్స్లో అటెండ్ అయితే వాటి ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇవ్వండి. మీకు అవార్డ్స్ అండ్ హానర్స్, సో మీకు ఏదైనా ప్రీవియస్గా అవార్డ్స్ వచ్చినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్. అవార్డ్స్ అంటే మీరు MScలో ఏమైనా ప్రజెంటేషన్స్ కానీ అవార్డ్స్ రిలేటెడ్ మీరు గెయిన్ చేసుకున్నట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వండి, లేదా PhDలో వచ్చినా పర్వాలేదు. రీసెర్చ్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్, సో మీరు ప్రీవియస్గా ఎక్కడన్నా వర్క్ చేసినట్లయితే మాత్రం సో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. కొన్ని పోస్టులకి అయితే 2 years ఎక్స్పీరియన్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఒకసారి చెక్ చేసుకోండి. మీ పోస్ట్ కోడ్ బట్టి అయితే ఉంటుంది. బ్రాడ్ ఏరియా ఆఫ్ రీసెర్చ్ ఇంట్రెస్ట్, సో మీ రీసెర్చ్ ఇంట్రెస్ట్ అనేది సో ఇందులో వీళ్ళు ఇచ్చిన వాటిలో మీకు ఏది ఇంట్రెస్ట్ అనేది మెన్షన్ చేయండి. ఇక్కడ నేము, ఆక్యుపేషన్, పొజిషన్స్ అంటే రిఫరెన్సెస్ 1, రిఫరెన్స్ 2 అయితే రాయాలి.
ఈ రిఫరెన్స్ అయితే వచ్చేసి మీరు ప్రీవియస్‌గా ఒకవేళ ఎంఎస్‌సి చూసిన స్టూడెంట్స్ అయితే మీ ప్రొఫెసర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, హయ్యర్ ఉంటారు కదా! మీ ప్రిన్సిపాల్స్ రిలేటెడ్ కానీ, గవర్నమెంట్ ఎనీ అదర్ ఎంప్లాయీస్ యొక్క రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. రిఫరెన్స్ 1, రిఫరెన్స్ 2 అయితే ఇవ్వండి. ఇక్కడ మీ ఫోటోనైతే అప్లోడ్ చేయండి. ఫోటో అనేది అయితే వచ్చేసి లెస్ దెన్ 20 కేబీ సైజ్ అయితే ఉండాలి. సో ఇవన్నీ ఫిల్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ అంటే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఫర్దర్‌గా డీటెయిల్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని అదర్ మీ డాక్యుమెంట్స్ అప్లోడింగ్ అన్నీ అదర్ అయితే ఉంటాయి. సో వాటిని కూడా చూసుకొని అప్లై అయితే చేయండి. ఇప్పుడైతే నేను రిజిస్ట్రేషన్ చేయలేదు. ఎవరికైనా పర్టిక్యులర్‌గా కావాలి అనుకుంటే చెప్పండి. పూర్తి డీటెయిల్డ్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ అయితే చేస్తాను. ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ 16, 17, 18 ఆర్ నాట్ అప్లికబుల్ ఫర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, scientific administration assistant, lab assistant position. Please do not fill any of which are not applicable for the position అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలోనే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే 16, 17 అయితే వచ్చేసి 16, 17, 18 అయితే వచ్చేసి కాన్ఫరెన్సెస్ కానీ, లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్స్ కానీ ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నోట్ రూపంలో ఏంటంటే 16, 17, 18 కాలమ్స్ అనేవి అంటే ఏదైతే 16, 17, 18 లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్, కాన్ఫరెన్స్, అవార్డ్స్ అనేవి ప్రాజెక్ట్ అసిస్ట్ కానీ, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ కానీ, అసిస్టెంట్ కానీ, ల్యాబ్ అసిస్టెంట్ పొజిషన్కి అవసరం అయితే లేదు. వాళ్ళు ప్లీజ్ డు నాట్ ఫిల్ ఎనీథింగ్ విచ్ ఆర్ నాట్ అప్లికబుల్ ఫర్ ద పొజిషన్. సో మీరు ఏం ఫిల్ చేయొద్దు, నాట్ అప్లికబుల్ అని అయితే రాసేయండి. ఈ 3 పొజిషన్స్కి అయితే వచ్చేసి ఈ 3 కాలమ్స్ అనేవి ఇక్కడ ఇచ్చిన 3 పొజిషన్స్కి అయితే నాట్ అప్లికబుల్ అని క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేస్తారు నోట్ రూపంలో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, బట్ మిస్టేక్స్ అయితే చేయొద్దు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.